దట్ ఈస్ పవర్ డాడ్ అండ్ కొడుకు డాడ్ కొడుకు మన దగ్గర మాటలు రావు అనుకో అంతే అమ్మా సేమ్ ఏంటంటే నా పెళ్లి గుట్టే అదే ఫీలింగ్ ఉంటుంది మొత్తం హై పీక్ లెక్కుతున్నామంట గుట్టను ఇక్కడ కాకి ఉందన్నమాట దాన్ని చూసినా బల్గన్ టీవీలో చూస్తారన్నమాట చూడండి అయితే డ్యూట్స్ మనలా అవుతున్నాం అన్నట్టు అయితే అక్కడ స్పెషల్ గా శివుడు టెంపుల్ అక్కడ కొంచెం చరిత్ర వెనకటి నుంచి వేరే ఉందట మిస్టీరియస్ అయితే మనకు సాయి పోకల సాయి బ్రో చెప్పిండు అదే కదా సాయి పటేల్ బ్రో చెప్పిండు ఇంకా బాగానే చెప్పిండు అది కూడా అంటే ఇంకా వచ్చే బ్లాగ్స్ లో వస్తాయి అన్నట్టు మంచి శివలింగం మల్లారంలో ఇవన్నాక సింగం తేలింది అన్నాడు ఇప్పుడు శివలింగం తెగింది అంటుండు మన దగ్గర మాటలు రావు అనుకో అయ్యో మా బాబాయ్ అయితే నన్ను దొరకబోతున్నా ఫస్ట్ టైం అయితే డ్యూట్స్ ఇప్పుడే మనము వెమ్లాడ వచ్చినాం అన్నట్టు వెమ్లాడ బ్రిడ్జ్ ఇక్కడ శివరాత్రి అయినప్పుడు దీన్ని ఒక వైబ్ ఆఫ్ క్రియేషన్ చేస్తారు అన్నట్టు బ్రిడ్జ్ ఏమంటూ మొత్తం డెకరేషన్ పర్పస్ చేస్తారు ఇక్కడ జాగారాలు ఉండేటోళ్ళు కింద దీపాలు పెట్టుకొని ఇక్కడనే ఉంటారు మస్తు ఉంటది మనం ఇట్లా కొరుట్ల సైడ్ నుంచి పోవాలన్నట్టు ఇటు సైడ్ పెళ్లి స్ప్రైట్ తాగుతున్న యశ్వంత్ ఇది ఏంది రా చైతన్య ఆపుతుంది ఎవడన్నా ఎత్తే థ్యాంక్స్ చెప్పాలి తీసుకొని దొంగేసి ఎండనైతే మొత్తం నెత్తి వరకు కొడుతుంది వినయ్ గారికి అవునా నిజమా మా వాడిలో విజృంభిస్తుంటారా చెస్ డుట్స్ మానాల ఎట్ సైడ్ అడ్రస్ మొత్తం చెప్పరా కార్ దేని వేసుకోపోతే భయపడదు బాపు మానాలైతే ఒకడేతావా సక్క మళ్ళా ఆడు కూడా మళ్ళా డబుల్ పని పెట్టు డబుల్ పని పెడుతున్నారు ఏంది వాళ్ళు అడ్రస్ డబుల్ పని అంటారు నీ అమ్మని స్ప్రైడ్ తాగేటప్పుడు ఇట్లా తాగోతాలు ఇష్టం చుక్కలు ఎత్తుడికి వాళ్ళ దుకాణం వల్ల ఆగమైతే పోరాడు తాగి ఫస్ట్ తాగోతున్నాడు కదా తిట్ట తిడుతుంది మనం రుద్రంగి దాటిన తర్వాత గైదిగుట్ట తండ దగ్గర బోర్డు కనబడుతుంది ఆడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ కొట్టాలి అరే మానాలు ఎట్రా జై కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ రా కాంగ్రెసా అది గుర్తుకే మన ఓట మానాలు ఎట్రా స్టేటా ఇదేంటిదిరా ఇదేంటండ గోదాలమండ ఓకే అయితే మనం ఇప్పుడే వచ్చినాం అన్నట్టు మన ప్రజెంట్ ఇప్పుడు ఏంటిదంటే బస్ స్టాప్ దగ్గర ఉన్నాం ఫస్ట్ మనకి ఏంటిదంటే శ్రీలింగరాజ్ అంటే ఇక్కడ శివుని గుడి ఫేమస్ అన్నాం కదా ఆ రూట్ అనేది ఇటు సైడ్ ఉంది సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడికి గుడి దగ్గర చెప్తున్నాం ఇక్కడ కాకి ఉందన్నమాట దాన్ని చూసినా బల్గన్ టీవీలో చూస్తారన్నమాట చూడండి చాయ్
చలో మన టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. లోపలికి తింటే వ్యూ మస్తు ఉంటుంది. అది పాతది. అవును. సో డూడ్స్ ఫైనల్ గా మన డెస్టినేషన్ రీచ్ అయినాం. మానాల శంభులింగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. లోపలికి చూద్దాం. పాత టెంపుల్ కి కొత్త రెనోవేషన్ చేసిరు. మంచిగా ఉంది. సీసీ కెమెరాలు హై మెయింటెనెన్స్ ఉంది. అయితే గుడికి ఫస్ట్ ఏంటిదంటే ఫస్ట్ పాతకమ్మని వచ్చిందంట. అది ఉన్నట్టుంది. పాతకమ్మని ఇక్కడ మంచిగా ఉంది. అరే ఇది గుండం లెక్కుంది. గుండమే కాలుగారు. శివుని విగ్రహం కోనేటి మధ్యలో ఉంది. వినాయకుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నది విగ్రహం. మంచిగా ఉంది. మావాడు తీటపక్షి కిందకి చూసేస్తుండు. సీసీ కెమెరా ఉంది. లోపలికి వచ్చినాం. గుడి మొత్తం ఏన్షియంట్ ఓల్డ్ స్ట్రక్చర్ ఉండే, కానీ పోను కూలిపోవడం, శిథిలావస్థకు రావడం జరిగినట్టుంది. ఇక్కడ ఈ తాతలకి ఇట్లా ముందుకు వచ్చి మొత్తం గుడిని రినోవేట్ చేస్తున్నారు. సీసీ కెమెరా. గుడి మొత్తం హై మెయింటెనెన్స్ ఉంది. యూ థింక్ ఇట్స్ అల్లుబండ. ఇది దీపస్తూపం. దీన్ని పర్టికులర్గా ఏమంటారు మనకు కూడా తెలియదు. గండదీపమా? గండదీపమే. కొబ్బరికాయలు కొట్టు స్థలం. ఇవి రెండు పాత టెంపుల్వి. మంచిగా రెనోవేషన్ చేసిరు. పాత ఉన్న గుడిని కొత్త మంచిగా రేకులు. ఇక్కడ ఏదైనా మ్యారేజ్ గిట్లా చేసుకునేటట్టున్నారు. ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మినీ ఫంక్షన్ రెడీ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. కొత్త నంది విగ్రహం. ఇక్కడ ఈ పాత నంది విగ్రహం అన్నట్టుంది కదా, ధ్వజస్తంభం. ఇదేంటిది అసలు? ఇక్కడ వాళ్ళని ఉంటే పర్టికులర్ గా అడుగుదాం అనుకుంటే ఎవరు లేరు. తాబేలా మచ్చ అవుతుంది. మా ప్రణయ్ గాడు ఉన్నాడు. శివ విగ్రహం. ఏన్షియంట్ అండ్ ఓల్డ్ శివలింగం. శంభులింగేశ్వర స్వామి. డ్యూట్స్ మనకి ఏంటిదంటే ఇది చిన్నగా సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఆ డప్పులు కానీ ఆ వీలం పాట ఇవి ఉంటాయి కదా. ఇది తొట్టే పల్లకి సారీ పల్లకి. దేవుని పెళ్లి అయినప్పుడు ఊరేగింపు అయినప్పుడు పల్లకి పడతారు కావచ్చు. ఓం శ్రీ భవాని నమః. ఇది భవానీ దేవి ఉంది. అయితే ఇక్కడ ఒక్కటే సింగిల్ టెంపుల్ లా అంటే 3 దేవుళ్ళు ఉన్నారు అన్నట్టు. ఫస్ట్ ఏంటిదంటే మనకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు, గణపతి, వీటిలో వచ్చేసి శివుడు, లాస్ట్ వచ్చేసి భవానీ మాత. అంటే ముగ్గురు 3 కాంబినేషన్ ఉన్నారు టెంపుల్. చాలా బాగుంది. ఇక్కడ పీస్ వైబ్ కానీ ఏదైనా పర్ఫెక్ట్. నాగరాజు గారి ఇది ఏదే అవుతుంది అంట పుట్ట హౌసా వినయ్? అదే నాగేశ్వరుడు అంటుంది. ఇప్పుడు పర్టికులర్ గా దేవత అని ఒకటి ఉంటది కదా, పుట్టు ఉంటే మనకి ఎల్లమ్మన్న పోచమ్మన్న అది ఇది ఉంటది కదా మనకు తెలియదు. ఇక్కడ కూడా చిన్న చిన్న లింగాలు కానీ. టెంపుల్ చాలా అంటే చాలా సూపర్ ఉంది. పెద్దగా ఉంది టెంపుల్. అంటే పాత టెంపుల్ చిన్ననే ఉన్నట్టుంది, కానీ ఇప్పుడు వీళ్ళు రెనోవేట్ చేసి పెద్దగా చేసిర్రు. మొత్తం న్యూ స్ట్రక్చర్ తోటి పెద్దగా చేసిర్రు. మనం పాత టెంపుల్ చూద్దాం ఒకసారి. పాత టెంపుల్ స్ట్రక్చర్స్ ఇవి. పాత టెంపుల్ వీళ్ళు కొత్తగా ఏంటంటే మన న్యూ సివిలైజేషన్ తోటి సిమెంట్ తోటి కట్టారు. ఇంకా ఇది వెనకకు చాలా మంచి వ్యూ ఉంది. గుడి ఇట్లా కత్తి పొలాలు, పచ్చని పొలాలు, అంటే కోసిరు. పచ్చని పొలాలు అంటే పచ్చని పొలాలు కనిపించి కోసిరు. శివరాత్రి అయినప్పుడు బాగా మంచి సెలబ్రేషన్స్ ఉంటాయి. ఇట్లా ఆ పేపర్ లైట్లు డెకరేషన్ అట్లనే వదిలేసిరు. ఎందుకంటే డైరెక్ట్ ప్లగ్ పెట్టి ఆన్ చేసుడే. ఏవిరా ఏ ఒక్కటి కాలిపోతే క్లోజ్ అవుతుంది. హోమ్ డీటెయిలింగ్ మస్తు. అంటే ఏంటంటే ఆర్కిటెక్చర్ చేసిరు మంచి చెక్కిరు మంచి. మళ్ళీ ఇంకోటి ఏంటి త్రిశూలం కూడా ఉంది. ఇక్కడ ఉంది.
ఇవి ఇప్పుడు ఎక్కినట్టున్నారా వీళ్ళే కొత్తగా ఎక్కిరు ఇవి కొత్తగా ఎక్కిరు ఇది వీళ్ళే ఎక్కిరు అది ఆలిపోలేదు బేట అక్కడికి గత్రిచ్చి వదిలేసిరు దాన్ని కూడా ఉంది కానీ పక్షుల కోతులో ఎరగొట్టినట్టున్నాయి షాండ్లర్ లైట్ షాండ్లర్ డిజైన్ బాగుంది పూజ చేసిరు పంతులు పొద్దున ఎంట్రీ ఈజ్ ప్రొహిబిటెడ్ టు ఇంటూ ద టెంపుల్ మనం గర్భగుడిలోకి అనేది గర్భగుడిలోకి మన లాంటి నార్మల్ ప్రజలు పోవడం అనుమతి లేదు పంతులు మాత్రమే పోయి పొద్దున పూజ చేసుకుని వస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే పాత టెంపుల్ వినాయక విగ్రహము ఇద్దరు నాగదేవతలు ఉన్నాయి అన్నట్టు నాగదేవతలు ఇంకోటి మన విగ్రహం కూడా ఉంది నంది విగ్రహం కొంచెం అక్కడ సరస్వతి దేవుడు ఉంది సరస్వతి దేవి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఓల్డ్ బాగా అంటే మస్తు సంవత్సరాల క్రితం ఇవ్వచ్చు కదా అన్ని పాత బాగా ఓల్డ్ ఏన్షియంట్ అన్నట్టు అయితే మాకు కొద్దిగా గుడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చైర్మన్ ఆయన ఉంటారో ఉండరో తెలియదు ఆయన ఎంత బిజీ పర్సన్ కానీ ఊళ్ళో ఏంటంటే పాత ఇల్లు మస్తు ఉన్నాయి తెలుసా ఇదే కావచ్చు అయితే చైర్మన్ కలవడానికి కష్టం అన్నట్టు ఎందుకంటే టెంపుల్ గురించి తెలియదు కాబట్టి కొద్దిగా ఆయన ఏం చెప్తారు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఉంది అంత అయిపోయినాక మన చిన్నోడు ఏమంటుండంటే చిన్ని అవి నేను పుట్టు తెచ్చుకున్నా ఇప్పుడు అమ్మగానే ఇద్దరు నేను గట్లనే చిన్నప్పుడు జెండవందరం అయినప్పుడు జెండబంధనం కాడ లడ్డితే అవరా తినవారా అంటే ఏ అద్దురా అరే ఇంటికాడ ఇవ్వాలరా మనిషికి తిస్తే మనకి ఏమైనా పుణ్యం అని వస్తారు అది అయితే మానాలు వచ్చినాం గుడి చూపెట్టినాం కదా మళ్ళీ ఇంకొకటి ఏంటో స్పెషల్ ఏముందట ఒక నిమిషం అన్న ఇటు స్పెషల్ ఏముంది ఇక్కడ ఏరియానేమో అంటారు ఎక్కడ ఇది అదే గోరగుండమా అంటే ఇల్లేంది తమ్ముడు బోరగుండం అంట అట్లా తమ్ముడు దాన్ని ఏందన్నట్టు స్పెషల్ గా బోరగుండం వాటర్ ఉన్నాయి అచ్చా వాటర్ ఉన్నాయి లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఉన్నాయి అన్నట్టు కొద్దిగా మన మౌంటైన్ ఫాల్స్ లెక్క ఉంటది అట్లా సార్ ఇప్పుడు ఇక్కడ అట్లా దేవత గుడి అవుతున్నట్టుంది గుడి ఉంది ఒకటి కానీ అనుకుని తింటారు వంటలకు వస్తుంది అదే మనం కూడా కోడి పిల్లని తీసుకొస్తాయి అవును అమ్మ ఇంకా వేరే ఉంది కదా ఇక్కడ వైపు పార్టీ లేదా పుష్పులు ఇడుద్దాం అయిపోయింది పుష్ప చెప్పు సార్ దేవుడు మన చిట్ల దేవుడు ఏమంటారు ఇష్టమా ఇదంతా గుడి ఉన్నట్టుంది ఇక్కడ అయితే వానాకాలం బాగా వరదచ్చినట్టుంది మొత్తం కొట్టుకుపోయింది అంతా మన ఏది దేవుని ఫోటోలు అన్నేసారు ఇక్కడ ఇక మొత్తం అవే అరే శ్రీశాస్త్రం మేము ఎలా తెచ్చుకునే అంటే ఏం లేదు మళ్ళీ వేరే ఉంటాయి వ్యవస్థ అరే ఏంద్ర చింటికాళ్ళు బాగున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మీరు వీళ్ళు కరెక్ట్ ఎండిపోయేటట్లేదు ఇది రగ్గుండ అచ్చం బాగానే లోతున్నట్టు ఎందుకంటే బోరేసి నడిపిస్తారు కానీ జంగాలు గింత ఎండలో భలే ఉన్నాయి కదా నీళ్ళు భలే ఉన్నాయా భలేనా ఇక్కడ చిన్న ఏంటిది ఇట పూజ కూడా చేసినట్టు ఇది ఏంద్రా ఇట ఎందుకు అంటే ఎందుకు పోతాటే ఏ బాబాయ్